సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబిటెక్ అకౌంట్. ఈరోజు అయితే మనం వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ నేను మీకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే మీరు పింటరెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మనం యూట్యూబ్ నుంచి కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో ఒకవేళ మీకు యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ ఎలా తీయాలో తెలియకపోతే నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేసిన, మీరైతే ఆ వీడియోని అయితే చూడండి. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే నేనైతే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీకు ఇష్టమైన రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 1:1 రేషియో అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే స్క్రీన్ మొత్తం అయితే జూమ్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే నేనైతే యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నా. దాని తర్వాత రీమిన్ యాప్ యూజ్ చేసి నేనైతే ఎన్హాన్స్ చేసిన ఇమేజ్ని. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి సెంటర్లో. సో ఇట్లా మీరు ఇమేజ్ని కరెక్ట్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మనం ట్వీట్ని అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే మీరు ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ షేప్ని యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు షేప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరైతే బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్ అండ్ వై అని ఉంది. సో మీరైతే ఫస్ట్ ఎక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ని ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు వై అని ఉంటుంది. సో వై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కొంచెం వైని అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా మీరు ఇక్కడ మీకు సైజ్ ఇంక్రీజ్ చేయరాకపోతే జస్ట్ ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ డాట్స్ని కూడా టచ్ చేసి మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడనే ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఒకవేళ మీకు ఇక్కడ ఇంక్రీజ్ చేయరాకపోతే డైరెక్ట్ ఇక్కడ డాట్స్ ఉంటాయి. సో ఈ డాట్స్ని టచ్ చేసి మూవ్ చేయండి. సో మనకైతే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరైతే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాంతో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు స్మూత్ ఎడ్జెస్ అని మీరైతే సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉంది. సో ఈ స్ట్రెంత్ని అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లయితే మీ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ఈ షేప్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని అయితే మీరు ఇట్లా కొంచెం కింద పెట్టుకోండి. సో ఇది మీ ఇష్టం. ఒకవేళ మీరు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడనే పెట్టుకోండి, లేదంటే నేను ఇక్కడ కింద పెట్టుకుంటున్నా. సో ఇట్లయితే మీరు కిందికి తీసుకురండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సర్కిల్ షేప్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మీరు సర్కిల్ షేప్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ సర్కిల్ సైజ్ని అయితే కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఇట్లా అయితే మీరు ఒక 89 అయినా పెట్టుకోండి, లేదంటే 90 అయినా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ సర్కిల్ని ఇట్లా స్టార్టింగ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో మీడియా ఉంటుంది. సో ఈ మీడియా సింబల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ మీడియా అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మీద ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ నేమ్ని అయితే టెక్స్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ ఉంటుంది. సో ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడైతే మీరు రోబోట్ బోల్డ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు సైజ్ ఉంటుంది. సో ఈ సైజుని అయితే ఒక 8 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ వచ్చేసి మీరైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నేమ్ అయితే ఇట్లా కింది తీసుకురండి. సో ఇట్లా మీరు కింద పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ యూజర్ నేమ్ అయితే టెక్స్ట్ చేయండి. సో ఇట్లయితే మీరు మీ యూజర్ నేమ్ అయితే టెక్స్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు అయితే ఒక 8 పెట్టుకోండి. సో నెక్స్ట్ దీని కలర్ వచ్చేసి సేమ్ ఇట్లనే డిఫాల్ట్ కలరే పెట్టుకోండి. సో దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఈ నేమ్ వచ్చేసి సో ఇట్లా కింద పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంటుంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఏదైతే టెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నారో అంటే క్వశ్చన్స్ కానీ లేదంటే డైలాగ్స్ ఇట్లా ఉంటాయా, సో వాటిని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ సైజ్ ఉంటుంది. సో ఈ సైజ్ని అయితే మీరు డిక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కలర్ ఉందిగా, సో ఈ కలర్ వచ్చేసి మీరైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు దీని అయితే ఇట్లా కింది తీసుకురండి. సో ఇట్లా మీరు కరెక్ట్ ప్రొఫైల్ కింద దీని అయితే ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లా మనం డైలాగ్స్ పక్కనైనా లేదంటే కొటేషన్స్ పక్కనైనా మనమైతే ఎమోజెస్ కూడా యాడ్ చేయొచ్చు. సో అది కూడా ఎట్లనో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఏదైనా ఒక ఎమోజిని అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ చేయండి. సో దాని తర్వాత సో ఇక్కడ మనకు ఫాంట్ ఉంటుంది. సో ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు iOS ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ iOS ఫాంట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ ఫాంట్ అయితే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ ఉందిగా, సో ఈ కలర్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ బాక్స్ ఉంటుంది. సో ఈ సెకండ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు దీని అయితే ఇట్లా కిందికి తీసుకురండి. సో ఇక్కడ సర్కిల్ ఉంటుంది. సో ఈ సర్కిల్ని అయితే ఇట్లా మీరు కిందికి తీసుకురండి. సో ఇట్లా మనం సర్కిల్ని కిందికి తీసుకురాగానే మనకైతే ఎమోజీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనకి నార్మల్గా ఎమోజెస్ని టెక్స్ట్ చేస్తే మనకైతే ఎమోజెస్ అయితే కనిపించదు. జస్ట్ ఇట్లా మన కలర్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తే మనకైతే ఎమోజెస్ అయితే కనిపిస్తాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో మీరైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైజ్ని అయితే కొంచెం చిన్నగా తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని అయితే మీరు ఇట్లా పక్కన పెట్టుకోండి. సో ఇట్లా మీరైతే సైడ్కి పెట్టుకోండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇట్లయితే మనం iOS ఎమోజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం అయితే ఒక 3 డాట్స్ ఇమేజ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఒక 3 డాట్స్ PNGని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైజ్ని అయితే కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఇట్లా మీ సైజ్ని డిక్రీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ 3 డాట్స్ని అయితే ఇట్లా కార్నర్లో పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ రండి. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసిన తర్వాత ఇమేజ్కి అయితే షార్పన్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ సర్చ్లో షార్పన్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు షార్పన్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్ట్రెంత్ అయితే 1 పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ మీరు యూజ్ చేసే ఇమేజ్ ఎక్కువ క్వాలిటీలో లేకపోతే అప్పుడు మీరైతే 0.40 ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సాచురేషన్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే మాత్రమే మీరైతే సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మీకు సాచురేషన్ అని ఉందియా, సో దీని అయితే మీరు మొత్తం మైనస్లో పెట్టుకోండి. సో ఇట్లా మనం మైనస్లో పెట్టుకుంటే మనకైతే ఇమేజ్ అయితే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. సో ఇట్లా మీరు ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేద్దాం అనుకుంటే మీరైతే సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి.
సో ఒకవేళ మీరు ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేయొద్దు అనుకుంటే మీరైతే సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయకండి. సో ఇప్పుడైతే నేను సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ RGB అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు RGB ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ ఉంటుంది. సో ఈ స్ట్రెంత్ అయితే మీరు డిక్రీజ్ చేయండి, -0.01 పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు సెంటర్ అని ఉంటుంది. సో దీని అయితే B మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడ లైట్ మీద ఉంటుంది. సో మీరైతే లూమా మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదంటే మీరు ఇంకొక ఎఫెక్ట్ అయినా యాడ్ చేద్దాం అనుకుంటే. సో నేనైతే ఇప్పుడు మీకు ఒక ఎఫెక్ట్ చెప్తా. సో అది మీకు కావాలనుకుంటేనే యాడ్ చేయండి, సో లేదంటే అవసరం లేదు. సో దానికోసం వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ సెర్చ్లో కలరైజ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కలరైజ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు సర్కిల్లో ఒక డాట్ ఉంటుంది, బ్లాక్ కలర్ డాట్. సో దాన్ని అయితే మీరు ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మీరు బ్లూ కలర్ సైడ్ మూవ్ చేస్తే మనకైతే ఇమేజ్ అయితే బ్లూ కలర్ అవుతుంది. సో ఇట్లయితే మనకు ఇమేజ్ అయితే ఒక కలర్గా అయితే అవుతుంది, ఒక బ్లూ కలర్గా అవుతుంది. సో ఒకవేళ మీరు రెడ్ సైడ్ మూవ్ చేస్తే ఇమేజ్ అయితే రెడ్ కలర్ అవుతుంది. సో ఇట్లయితే మనం ఇమేజ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లయితే మీరు ఇమేజ్కి CC అయితే యాడ్ చేయొచ్చు. సో లేదంటే మనకు చాలా CCs అయితే ఉంటాయి. సో మీరైతే ఆ CCs అయినా యాడ్ చేయండి, లేదంటే ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్గా ఉన్నా కూడా ఏం కాదు. సో ఇప్పుడైతే నేను ఇట్లా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇట్లయితే నేను బ్లూ కలర్ సైడ్ అయితే మూవ్ చేసిన ఈ బ్లాక్ కలర్ సర్కిల్ని అయితే. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఒకవేళ మీరు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటే నేను యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇట్లా మీరు ఆఫ్ చేస్తే ఇట్లా ఉంటుంది ఈ ఎఫెక్ట్ని. సో ఇట్లా మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో దాని తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ అని వస్తుంది. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ అయింది. సో దాని తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది.